హలో ఆల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సబ్స్క్రైబర్ నుంచి వచ్చింది. టాపిక్లోకి వెళ్ళబోయే ముందులా మీకు ఏమైనా కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా కానీ, లేకపోతే సెలీనియం విత్ జావా ఆటోమేషన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ, ఏమన్నా స్పెసిఫిక్ టాపిక్ కావాలన్నా కానీ కమెంట్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ ఏం అడుగుతున్నారంటే సబ్స్క్రైబరు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంట ఫార్మ్ 16 వర్సెస్ ఫార్మ్ 26 ఓకే, వాట్ ఆర్ ద ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే డాక్యుమెంట్స్ ఇచ్చే వాళ్ళు జెన్యున్ ఫార్మ్ 16 26 ఇస్తాము అంటున్నారు. వాళ్ళు ఇచ్చేవి ఎంఎన్సి లాంటివి వితౌట్ బీజీబీ అనేవి ఫెయిల్ అవుతాయా? ఓకే, అట్లీస్ట్ అవి స్టార్టప్స్ మిడ్ రేంజ్ కంపెనీ వర్క్ అన్నా వర్క్ అవుతాయా లేదా వాళ్ళు ఇచ్చే జెన్యున్ ఫార్మ్ 16 26 ఏఎస్ అనేవి అడుగుతున్నారు. అండ్ అసలు ఏ శాలరీ రేంజ్ వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఓకే, సో ప్లీజ్ క్లియర్ కన్ఫ్యూజన్ బై మేకింగ్ వీడియో. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఏదర్ ఫార్మ్ 16 అంటే ఏంటి మనకి? సో ఇది ఎంప్లాయర్, ఓకే, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే కంపెనీలో మనం వర్క్ చేస్తామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ ఏదన్నా ట్యాక్స్ డిడక్షన్స్ ఉంటే ఎంప్లాయర్ అంటే మనకి కంపెనీ వాడు అనమాట, ఎవరైతే జాబ్ ఇచ్చాడో. ఓకే, ఆ ఎంప్లాయరు ఆ శాలరీ బ్రాకెట్ బట్టి ట్యాక్స్ని డిడక్ట్ చేస్తారనమాట. ఓకే, డిడక్ట్ చేసి ఎవ్రీ మంత్, ఓకే, సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ మొత్తం ఎంత ప్యాకేజ్ చూసుకొని మంత్కి ఎంత కట్ అయిద్దో చూసుకొని ఎవ్రీ మంత్ కట్ చేసుకొని మనకి అకౌంట్లో శాలరీ అనేది వేస్తూ ఉంటారు. ఈ ఫార్మ్ 16 అనేది మనకి ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తారు, అంటే కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే అయిపోయిద్దో, అంటే ఇప్పుడు జూన్ మంత్ నడుస్తుంది కదా. సో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏదో వస్తుంది మనకి, లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఓకే, ఏప్రిల్ 2023 టు ఇయర్ మార్చ్ 2024 అనేది ఒక ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఓకే, సో ఆ లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ ఫార్మ్ 16 మనకి ఈ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ 2-3 మంత్స్లో వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ మనకి మార్చిలో అయిపోయింది కదా. సో ఈ 2-3 మంత్స్లో అంటే మే జూన్ జూలై, ఓకే, ఏప్రిల్ మే జూన్ జూలై ఈ మంత్స్లో ఫార్మ్ 16 అనేది కంపెనీ వాడు ప్రొవైడ్ చేస్తాడు అనమాట. ఓకే, మీరు ఒకవేళ మల్టిపుల్ కంపెనీస్ కనుక ఆ ఫైనాన్షియల్ ఇయర్లో చేంజ్ అయినట్లయితే, ఓకే, ఆ ఎన్ని కంపెనీస్ అయితే మీరు చేంజ్ అయ్యారో, ఓకే, ఆ టర్మ్, ఓకే, ఏదైతే మీరు పీరియడ్ అక్కడ వర్క్ చేశారో అంతవరకు అన్ని కంపెనీస్ మీకు ఫార్మ్ 16 అనేవి ప్రొవైడ్ చేస్తాయి అనమాట. ఓకే, ఇదంతా బేసిక్గా ఎంప్లాయర్ ఇచ్చేది. నెక్స్ట్ ఫార్మ్ 26 అంటే ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరేట్ చేసి ఇస్తారనమాట. ఓకే, ఫార్మ్ 26 అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది. ఓకే, ఎప్పుడు వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాతనే వస్తుంది అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అరౌండ్ ఫార్మ్ 16 జనరేట్ అయ్యే టైంకి, ఓకే, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ యొక్క ఫార్మ్ 26 అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, ఇది మరి ఏంటి ఈ ఫార్మ్ 26 ఏమేమి ఉంటాయంటే ఈ ఫార్మ్ 26 లో మీ పాన్, ఓకే, మీ పాన్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. ఓకే, పాన్కి అయితే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి లైక్ టీడీఎస్. ఓకే, టీడీఎస్ అంటే ఏంటి? ఫార్మ్ 16 రిలేటెడ్ అనమాట. మీకు శాలరీ నుంచి వచ్చిన ఇన్కము, ఓకే, దాని రిలేటెడ్ ట్యాక్సెస్ అన్ని మీకు ఫార్మ్ 26 లో ఉంటాయి. అలానే టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనమాట. అంటే ఈ బిజినెస్ పీపుల్ ఉంటారు కదా, సేల్స్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ అంటే జిఎస్టీ కలెక్ట్ చేస్తారు కదా, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకవేళ మీ పాన్లో ఉంటే అది కూడా మీకు ఫార్మ్ 26 లో రిఫ్లెక్ట్ అనేది అయ్యిద్ది అనమాట. నెక్స్ట్ అలానే ఎవరైనా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేశారనుకోండి, ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ అవ్వకముందే అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినా అది మీకు ఫార్మ్ 26 అనమాట. సో హై లెవెల్లో చెప్పాలంటే ఇంకా ఫార్మ్ 26 అనేది ఒక షీట్ అనమాట. ఓకే, ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్, క్యుములేటివ్ ట్రాన్సాక్షన్స్ చూపించే ఒక పర్టికులర్ షీట్ అనమాట. అదంతా మీకు పాన్కి లింక్ అయిన ట్రాన్సాక్షన్స్ ఇందులో ఫార్మ్ 26 లో కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నారంటే ఫేక్ కంపెనీ వాళ్ళు ఇవి జెన్యున్గా ఇస్తామంటున్నారు కదా. ఓకే, 26 AS 16 జెన్యున్గా ఇస్తామంటున్నారు కదా, ఎంతవరకు నిజమో అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ఆ ఫార్మ్ 26 AS కానీ ఫార్మ్ 16 కానీ మీకు ఇప్పుడు ఇచ్చినా కానీ, ఓకే, ఓల్డ్ ఫైనాన్షియల్ ఇయర్స్కి లెట్స్ సే 2-3 ఇయర్స్ బ్యాక్ వాటికి ఇచ్చినా కానీ, ఓకే, వాళ్ళు ఇచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకే,
వాళ్ళు ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. కాపోతే అవి ఏ రోజైతే జనరేట్ చేశారో ఓల్డర్ ఫైనాన్షియల్ ఇయర్స్‌కి, ఈవెన్ దో అక్కడ ఓల్డర్ ఫైనాన్షియల్ ఇయర్స్ యేసున్నా గానీ, కరెంట్ డేట్ మాత్రమే కనిపిస్తదనమాట. అవి జనరేట్ చేసిన డేట్ అనేది కనిపిస్తా ఉంటది. ఓకే. ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది జెన్యూన్‌గా మీరు ఈ ఫార్మ్ 16తో మీరు ఐటీఆర్ టాక్స్ ఫైలింగ్ అనేది చేయొచ్చా అంటే, ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌దంటే ఇప్పుడు ఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్‌దనుకోండి అది కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ కొంత ఫైన్ అనేది తీసుకొని లాస్ట్ 3 ఇయర్స్ వరకు టాక్స్ ఓకే. ఐటీఆర్ ఫైలింగ్ అనేది అలో చేస్తదనమాట. లాస్ట్ 3 ఇయర్స్ వరకు ఒక రూ. 1000 అలా ఫైన్ అయితే తీసుకొని ఐటీఆర్ ఫైలింగ్ వరకు అలో చేస్తదనమాట. కానీ మీరు అది ఫైల్ చేసినా గానీ, ఏ డేట్‌న ఫైల్ చేశారో ఆ డేటే చూపిస్తది. ఓకే. ఏ ఫైనాన్షియల్ ఇయర్‌కి మీరు లేటెస్ట్‌గా ఫైల్ చేసినా గానీ, ఓకే. కరెంట్ డేట్ మాత్రమే. అంటే ఏ రోజైతే మీరు ఫైల్ చేస్తారో ఆ డేట్ మాత్రమే చూపిస్తదనమాట. ఓకే. లాస్ట్ 3 ఇయర్స్ వరకు మీరు ఫైల్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫార్మ్ 16 తీసుకున్నారు జెన్యూన్‌గా. ఒకవేళ మీరు అందులో తీసుకున్న సాలరీ రేంజ్ అనేది ఒకవేళ టాక్స్ డిడక్టబుల్ అయితే ఓకే. మీకు టాక్స్ అనేది పడిద్దనమాట. ఓకే. ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు. ఒకవేళ టాక్స్ డిడక్టబుల్ కాకపోతే టాక్స్ అనేది పడదనమాట. ఓకే. మీరు ఎంత చేసినా గానీ లేటెస్ట్‌గా ఫైల్ చేస్తే లేటెస్ట్ డేట్సే పడతాయి. ఓకే. ఫార్మ్ 16 జనరేట్ చేసినా గానీ అందులో మీకు అది ఏ రోజైతే జనరేట్ చేశారో ఆ డేట్స్ మాత్రమే ఉంటాయనమాట. నెక్స్ట్ ఇవి ఎంఎన్‌సీస్‌కి, మిడ్ రేంజ్‌కి, స్టార్టప్స్‌కి ఎలాగా మనకి వీటిని నమ్ముకోవచ్చా అంటే ఆహ్, బీజీవీకి ఎంత వరకు వర్క్ అయ్యిద్దని చెప్పి అడుగుతున్నారు. సో చూడండి ఈ బీజీవీ చేసే వాళ్ళంతా ఎంతో మందిని చూస్తుంటారు కాబట్టి ఓకే. ఆ ఫార్మ్ 16లో డేట్స్ చూడంగాల్నే వాళ్ళకి అర్థమవుతాయి. ఓకే. సో, మీరెంత జెన్యూన్‌గా ఫైనాన్షియల్ ఇయర్‌కి చేసినా గానీ, అదెప్పుడు జనరేట్ చేశారు? ఓకే. జెన్యూన్‌గా ఏదైతే కంపెనీ ఉందో, ఓకే. జెన్యూన్‌గా ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు ఫార్మ్ 16 అనేది ఆ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2, 3 మంత్స్‌లో ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, ఆ డేట్స్ కనిపిస్తే జెన్యూన్. కానీ మీరు లేటెస్ట్‌గా ఓకే. లెట్స్ సే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫార్మ్ 16 ఇప్పుడు తీసుకుంటే అది జెన్యూన్‌గానే ఉంటది. ఎందుకంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌ది ఇప్పుడే కదా! ఫార్మ్ 16s అన్ని కంపెనీస్ వాళ్ళు జనరేట్ చేస్తుంది. ఓకే. అంతవరకు ఓకే. అది అలా కాకుండా మీరు ఓల్డర్ 2, 3 ఇయర్స్ బ్యాక్ లేకపోతే 5 ఇయర్స్ బ్యాక్ ఫార్మ్ 16 నేను జనరేట్ చేపించుకొని పెట్టుకున్నా అంటే, అందులో డేట్స్ ఉంటాయి కదా! ఆ డేట్స్‌ని ఓకే. మీరు మాన్యువల్‌గా ఎడిట్ చేస్తే ఓకే. నో ఇష్యూ. కానీ జనరేట్ చేసినట్టు ఇస్తే గనక వాళ్ళకి చూడంగానే అర్థమైపోయిద్దనమాట. ఇంకా ఇన్ డెప్త్ చేస్తారు. ఓకే. ఇన్ డెప్త్ అంటే ఐటీఆర్ ఫైలింగ్స్ ఎప్పటి నుంచి చేశారు? లేకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ చూపించండి. సాలరీ ట్రాన్సాక్షన్స్ చూపించండి. ఓకే. ఇది ఒక కంపెనీ ఎంఎన్‌సి అనే కాదండి. మీరు ఏ కంపెనీ అయినా గానీ వాళ్ళు క్లయింట్ బట్టనమాట. లెట్స్ సే బ్యాంకింగ్ డొమైన్ క్లయింట్ అయితే గనక వాళ్ళు చాలా స్ట్రిక్ట్ బీజీవీ వెరిఫికేషన్ అనేది చేస్తా ఉంటారు. ఓకే. ఇలాంటి కేసెస్‌లో ఎక్కువ బీజీవీ అనేది ఇన్ డెప్త్ చేయడానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద బీజీవీ ప్రాసెస్ అండ్ క్లయింట్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఓకే. సో, అసలు సాలరీ రేంజ్ ఏ రేంజ్ వాళ్ళకిస్తారు ఫార్మ్ 16 అంటే ఓకే. ఎనీ రేంజ్‌కి ఇస్తారండి ఫార్మ్ 16. కాపోతే టాక్సబుల్ అయితే గనక జెన్యూన్‌గా మీరు టాక్స్ అనేది పే చేస్తే మీకు ఇన్‌కమ్ టాక్స్ నుంచి రిపోర్ట్స్ రావు. ఎందుకంటే జెన్యూన్‌గా మీరు ఫైల్ చేసినప్పుడు హయ్యర్ ఓకే. టాక్స్ బ్రాకెట్ దాటిపోతే గనక మీకు టాక్స్ అనేది కట్టాలి గదా! గవర్నమెంట్‌కి. మరది కట్టకపోతే గవర్నమెంట్ నుంచి నోటీసులయితే వస్తాయన్నమాట. సో, జనరల్‌గా ఇది తీసుకునే వాళ్ళేంటంటే, ఫేక్ కంపెనీ ద్వారా ఫార్మ్ 16 జెన్యూన్‌గా తీసుకునేవాళ్ళు, ఆ టాక్స్ బ్రాకెట్‌లోకెళ్ళకుండా ఓకే. ఒక 6,00,000 ఓకే. మళ్ళీ ఓల్డ్ టాక్స్ రెజ్యూమ్ చూపించుకుంటే డిడక్షన్స్ మొత్తం పోగా లెస్ థాన్ 5,00,000 వచ్చేలాగా చూపించుకుంటే టాక్స్ ఏం పడదు గాబట్టి, సో, అరౌండ్ ఓకే. ఒక 7,00,000కి అటు ఇటుగా మాక్సిమం 7,00,000కి అటు ఇటుగా వీళ్ళు ఫార్మ్ 16 ఓకే. సాలరీ అనేది పెట్టుకుంటారనమాట. సో దట్ ఫార్మ్ 16 జనరేట్ చేసినప్పుడు టాక్స్ అనేది జీరో అయిపోతుందనమాట. ఓకే. సో, ఇంకా మీకు ఇంకా క్వెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ ఏమైనా కావాలంటే ఏ టాపిక్స్ కావాలో కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీకు ఈ కంటెంట్ గనక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎవరికన్నా హెల్ప్‌ఫుల్ అవుతుందనుకుంటే షేర్ చేయండి.